ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగునగాక. క్రైస్తవులమైన మనము బాప్తీసం తీసుకున్నప్పుడు ప్రభువుతో మనం మాటిస్తాం, వాగ్దానం చేస్తాం ఆయనకి. ప్రభువా, కలకాలం నీతో ఉంటాం, జీవిస్తాము, నీతోనే జీవిస్తాము. మరణమందును దుఃఖమందును ఏ పరిస్థితులైనా నిన్ను నేను వెంబడిస్తాను. మరణమైన, శ్రమైన, దుఃఖమైన ఏ పరిస్థితుల్లో అయినా నిన్ను వెంబడిస్తాను ప్రభువా. నా కోసం నువ్వు మరణించావు, నా కోసం నువ్వు సమాధి చేయబడ్డావు, నా కోసం తిరిగి లేచావు, నా కోసం త్వరలో రాబోతున్నావని విశ్వసించి మారు మనసు పొంది మనం బాప్తీసం తీసుకున్నాం కదా. అయితే ఒక ప్రశ్న నేను వేస్తున్నాను, ప్రభువుని వెంబడిస్తున్నావా? అదే మాట మీద ఉన్నావా? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి ఏమంటున్నాడో తెలుసా? ఆ పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? అప్పుడు ప్రభు చెప్తున్నాడు, తల్లిదండ్రులు గౌరవించాలి, ధర్మశాస్త్రం అంతటిని పాటించాలి. అంటే ఆయన చెప్తున్నాడు, ఇది నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను కదా. అంటే ప్రభు అన్న, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీకు ఉన్న ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు. అయితే అతను మిక్కిలి ధనవంతుడు గనుక ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడంట. ప్రభువుకి మరి సమాధానం చెప్పలేదు. ప్రభువుని వెంబడించకుండా చేసింది ఏంటో తెలుసా? అతని ధనం. అతని మిక్కిలి ధనవంతుడు, ధనం మీద ఆశ కలిగి ఉన్నాడు. డబ్బు ఉండడం మంచిదండి, అవసరాలు తీరుస్తుంది, అది తప్పు కాదు. కానీ అతి ఆశతో ఉండకూడదు. మనం ప్రభువును వెంబడించకుండా ఈరోజు ఏం చేస్తుంది నీ జీవితంలో? ఆ మహోన్నతుని, ప్రభువుని, ఆకాశమును భూమిని కలగజేసిన దేవుణ్ణి వెంబడించకుండా ఏది నీకు అడ్డుపడుతుంది? ఏది నీలో ఉంది? ఏది నీ కుటుంబంలో ఉంది? మతమా, కులమా, వ్యసనమా, బలహీనత? ఏది నీలో ఉంది? ప్రభువుని వెంబడించకుండా, మందిరానికి రాకుండా, ప్రభు కొరకు జీవించకుండా, ఆయన కొరకు సేవ చేయకుండా, ఆయన సేవకు పిలిచినా కూడా వెళ్ళకుండా ఏది నిన్ను వెంబడిస్తుంది? దాన్ని పక్కన పెట్టి ముఖము చిన్నబుచ్చుకోకుండా సంతోషముతో ప్రభువుని వెంబడిద్దాం. ఆయనతో వాగ్దానం చేశాము కదా, ప్రభువుని వెంబడిద్దాం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించువాడే యోగ్యమైన వాడనేసి ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి.